వేసవికాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ల ఫోరం తోగుట మండల అధ్యక్షులు పిట్ల సత్తయ్య అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది కూలీలు ఉపాధిని పొందుతున్నారన్నారు. ఈ పథకాన్ని కేంద్రం యథావిధిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిట్ల భిక్షపతి సహకారంతో ఉపాధి హామీ కూలీలకు ఆయన రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది కూలీలు ఉపాధిని పొందుతున్నారన్నారు. నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు సంస్కరణలు చేపట్టడం జరుగుతుందని, అదే జరిగితే కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు పని జరిగినన్ని రోజులు త్రాగునీటిని ఉచితంగా తానే అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కూలీలకు రాగిజావా అందజేసిన పిట్ల భిక్షపతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు భాస్కర్, వార్డు సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రజాసేవే మాధవ సేవ అన్నాడు. ఈ ప్రజాసేవ చేయడం చాలా గొప్పదనం. తాగిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు, పోసిన వాడు మర్చిపోతాడు. కాబట్టి ఇంకా కూడా దాతలు ఎవరున్నా ఇటువంటి యొక్క రాగి గంజి తాగిపోయాలని చెప్పేసి అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు జాతీయ ఉపాధి పని అనేది ఆ రోజు నాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు దీన్ని ఉపాధి పని మా వాళ్ళు అంతా వలసలు బతకపోయి అదేవిధంగా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి వలసలు పోకుండా జాతీయ ఉపాధి పని పెట్టింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ పెడితే ఇవాళ ఆ బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దీన్ని తీసేసి మళ్లీ వేరే మారుతాని చెప్పేసి మెల్లగా ఈ ప్రభుత్వము వ్యతిరేకత చేసి ఇలా కేంద్ర ప్రభుత్వము చేసేది దౌర్జన్యం. ఇది ఈ ఉపాధి పని కింద వేలాది మంది భారతదేశ ప్రజలు ఎంతో సుఖ సంతోషం జీవిస్తున్నారు. వలసలు బంద్ అయినాయి. ఇటువంటి పని తీద్దామని నరేంద్ర మోడీ గారు ఇది సంభవం కాదు. ఇది మోడీ గారు ఇకనన్నా కళ్ళు తెరిచి ఈ పనిని బంద్ చేయకని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాగిజావా అందించిన భిక్షపతి గారికి గ్రామ పంచాయతీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామంలోని ఇంకా పెద్దలు ఎవరైనా ముందుకొచ్చి ఈ కూలీలకు ఈ రోజు ఉన్న ఎండ సమస్య నుంచి కానీ లేదంటే అలసట కోసం కానీ ఏదైనా చిన్న ఇట్లాంటి కార్యక్రమాలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇలాంటి దాతలకు గ్రామ పంచాయతీ నుంచి ప్రతిసారి మాది సహకారం ఉంటుందని తెలియజేస్తాం.